వశిష్ఠ గీత 2వ అధ్యాయం ముముక్షు ప్రకరణం. ఇంతవరకు 3 రోజుల నుండి మొదటి అధ్యాయం వైరాగ్య ప్రకరణం మనం పూర్తి చేసినాం. శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడించినారు. ఎవరికండి? విశ్వామిత్ర మునీంద్రుడు. ఆ పక్కనే వశిష్ఠ మునీంద్రులు ఉన్నారు. దశరథ మహారాజు, అనేక వందల మంది మహనీయులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు అక్కడ సమావేశమైనారు. ఇటువంటి అవకాశం దొరకదు. వశిష్ఠ మునీంద్రుని ముఖతః కొద్దిగా తగ్గింది అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం శ్రవణం చేయబోతున్నామనే ఉద్దేశంతో అనేక మంది అక్కడ వచ్చి ఆసీనులైనారండి. ఎందుకంటే గురువులు దొరుకుతారే కానీ సద్గురువు దొరకటం మహా కష్టం అండి. సార్, గురువులు వీధికి 5-6 మంది ఉంటారండి. సద్గురువు దొరకటం మహా కష్టం అండి. ఎక్కడో అపురూపం అండి వారు. అటువంటి వారు లభించినప్పుడు అండి వెంటనే వారి ద్వారా ఎంత ఉపయోగాన్ని పొందవలనో అంత పొంది తీరాలి. అది దొరుకుతారు చెప్పండి అటువంటి. ఇప్పుడు చూడండి, అర్జునుడు ఎటువంటి శిష్యుడు చూడండి. గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి వారు. వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల మనకు అద్భుతమైనటువంటి భగవద్గీత అనే గ్రంథం మనకి లభించిందండి. అదేవిధంగా శ్రీరామచంద్రుడు జిజ్ఞాసు, తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన కుతూహలం కలిగి ముముక్షుత్వం కలిగి ఉన్న మహనీయుడు. బోధించేటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠులు ఇద్దరు కూడానండి గొప్ప అనుభవం కలిగినటువంటి మహనీయులండి. సార్, కాబట్టి వారిద్దరి యొక్క కలయిక వల్ల లోకం ఎంత బాగుపడింది చూడండి. లోకానికి ఎంత శ్రేయస్సు కలిగింది. అద్భుతమైనటువంటి యోగ వాసిష్టం లేక వశిష్ఠ గీత అనేటువంటి గ్రంథం బయటకు వచ్చిందండి. సార్, అదేవిధంగా పరీక్షన్ మహారాజు శిష్యుడండి, గురువు అయినటువంటి శుక మహర్షి, వారిద్దరి యొక్క కాంబినేషన్ కలయిక వల్ల భాగవతం అనేటువంటి అద్భుతమైన గ్రంథం లోకానికి ప్రత్యక్షమైందండి. దానివల్ల ఎన్ని వేల మంది, ఎన్ని కోట్ల మంది తరించిపోతున్నారో చూడండి ఆ గ్రంథముల వల్ల. కనుక సరి అయినటువంటి శిష్యుడు కానీ సరి అయినటువంటి గురువు కానీ దొరకటం మహా కష్టం అండి. సరే, ఇప్పుడు ప్రత్యక్షంగా ఇటీవల ఆ గురు శిష్యులు ఎవరో తెలుసండి, వివేకానంద, రామకృష్ణ పరమహంస. ఇద్దరు కూడా గొప్ప పట్టుదల కలిగి ఏ విధంగానే ఈ జన్మలో మనం మోక్షం పొందుతామని తీవ్రమైనటువంటి కుతూహలం కలిగి సాధన చేసినటువంటి మహనీయులండి. ఎవరండి? రామకృష్ణ పరమహంస, వివేకానంద. చూడండి ఆ కాంబినేషన్ వల్ల లోకానికి ఎంత శ్రేయస్సు కలిగిందో చూడండి. ఎటువంటి అద్భుతమైన బోధలు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు బాల్యకాలంలోనే 16 సంవత్సరముల వయస్సులోనే తీర్థయాత్రలని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి ఏదో ఒక మార్పు హృదయంలో వారికి కలిగిపోయింది. ఆ మార్పు గత 3 రోజుల నుంచి మనం విచారణ చేస్తున్నాం. వారి యొక్క అనుభవం అండి. ప్రపంచంలో ఏ వస్తువు అయినప్పటికీ కాలగర్భంలో నశించిపోవటం అనేది శ్రీరామచంద్రుడు చూచి, ఇటువంటి నశ్వరమైనటువంటి పదార్థముల వల్ల మనకి ఏం ఉపయోగం, శాశ్వతమైనటువంటి శాంతి, ఆనందం, సుఖం, దుఃఖరాహిత్యం వారి వల్ల కలుగుతుందా అనే ప్రశ్న వేసుకున్నారండి. ఎవరు? రామచంద్రుడు. సరే, నేను రాజు, రాజ్యమును చక్కగా పాలిస్తాం, సంపదలు అనుభవిస్తాం, కీర్తి పొందుతాం, వీటి వల్ల పూర్ణమైనటువంటి శాంతి, ఆనందం ఉందా అని చెప్పి రామచంద్రుడు ఆలోచన చేశాడు. ఇదండి, ఎవరైనా తరించాలని కుతూహలం కలిగి ఉంటే వారికి ఇటువంటి ఆలోచనలు వస్తాయండి. సార్, దీని పేరు మన వేదాంతంలోనండి శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే మొట్టమొదటి క్లాస్ అండి, ఫస్ట్ క్లాస్, మొదటి క్లాస్ అండి, తరగతి. తర్వాత ఇంకా పోను 7 తరగతులు ఉన్నాయండి. దీని పేరు సప్త జ్ఞాన భూమికలు అంటారు మన వేదాంత శాస్త్రంలో. సప్త జ్ఞాన భూమికలు అంటే 7 స్టెప్స్ టు సాల్వేషన్. అది ఒక్కొక్క స్టెప్ దాటిపోతుంటే ఆఖరికండి తురీయం. తురీయం అనేటువంటి స్థితి, దాని పేరు ఇంగ్లీష్లోనండి సూపర్ కాన్షియస్ అంటారు. ఇప్పుడు మనది కాన్షియస్ అంటే జాగ్రత్త అండి. ఇది ఎల్లప్పుడూ ఉండదు, కొద్దిసేపటికి మారిపోతుంది స్వప్నం. ఆ స్వప్నం కూడా ఎల్లప్పుడూ ఉండదు. తర్వాత సుషుప్తి అంటే ఏమిటి? అన్కాన్షియస్, ఏమి తెలియకుండా మొద్దు మోస్తరు పడుకుంటాడండి వాడు. అది కూడా పెద్ద మనకి ఏదో ఆరోగ్యం కోసమే కానీ అది మోక్షానికి అది ఉపయోగించదండి. మోక్షానికి ఏది ఉపయోగిస్తుంది తెలుసిన? తురీయం. ఆ తురీయం స్థితి ఎప్పుడు వస్తుంది తెలుసిన? జాగ్రత్తలోనే.